బ్రేకింగ్ న్యూస్ బిగ్ టీవీ కథనాలకు ఏపీ గనుల శాఖ అధికారులు స్పందించారు. హైగ్రీవ వ్యూ వ్యవహారంలో అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకున్నారు. విశాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ వైసీపీ నేత జీవీలకు షాక్ తగిలింది. ఇద్దరి కంపెనీలకు గనుల శాఖ నోటీసులు జారీ చేసింది. హైగ్రీవాకు 5,43 లక్షల రూపాయలు జరిమానా విధించారు. ఎండాడ సర్వే నంబర్ 92లో 12.5 ఎకరాల భూమిని భూగర్భ గనుల శాఖ అనుమతి లేకుండా వినియోగించారని నిర్ధారణ కావడంతో నోటీసులు అందుకున్న 15 రోజుల్లో జరిమానా చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ నేత జీవీలకు షాక్ తగిలింది. సత్యనారాయణకు ఇద్దరు కంపెనీలకు గనుల శాఖ నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి. ఎండాడలో ఉన్నటువంటి 92 సర్వే నెంబర్లో 12.5 ఎకరాలకు సంబంధించినటువంటి హైగ్రీవ భూములకు సంబంధించి ప్రస్తుతం గనుల శాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ వైసీపీ నాయకుడు ఆడిటర్ అయినటువంటి జీవీలకు నోటీసులు ఇష్యూ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ చిలుకూరి జగదీష్ అనే వ్యక్తికి సంబంధించినటువంటి భూముల్లో ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి 12.5 ఎకరాల్లో భారీ నిర్మాణాలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ 12.5 ఎకరాలకు సంబంధించి ఉన్నటువంటి కొండలను మొత్తం అంతా కూడా కొల్లగొట్టేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా గనుల శాఖ నుంచి ఏ విధమైనటువంటి అనుమతులు తీసుకోకుండా కొండలను కొల్లగొట్టి అక్కడి నుంచి ఈ మట్టిని అంటే కొండని రాళ్ళని మట్టిని అంతా కూడా తొలగించి తరలించేసినటువంటి పరిస్థితి ఉంది. ఎలాంటి అనుమతులు గనుల శాఖ నుంచి తీసుకోకుండా చేసినటువంటి ఈ వ్యవహారం మొత్తంలో గనుల శాఖ సీరియస్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో ఎంపీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఏం చేసినా అడిగేవాళ్ళు లేకుండా పోయారు, ప్రశ్నించే అధికారులు కూడా లేకుండా పోయినటువంటి నేపథ్యం అయితే ఉంది. కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంవివి సత్యనారాయణకి సంబంధించి ఒక్కొక్క ఉదంతం బయటపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధితులందరూ కూడా ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఆర్లవ పోలీస్ స్టేషన్లో ఇదే హైగ్రీవ భూములకు సంబంధించి భూమికి అసలు ఓనర్ అయినటువంటి చిలుకూరి జగదీష్ కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. బెదిరించి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి మా 12.5 ఎకరాల భూమిని లాక్కున్నారని జీవీ అదేవిధంగా ఎంవివీల పైన ఆ కేసు అయితే నమోదు చేశారు. 10 సెక్షన్లతో నాన్ బెయిలబుల్ కేసు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసుని స్క్వాష్ చేయాలని ఎంవివి సత్యనారాయణ హైకోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కేసు ఇంకా కోర్టులో నలుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతము ఆ గనుల శాఖకు సంబంధించి 5,43 లక్షల రూపాయలను నోటీసులు అందుకున్న 15 రోజుల్లోపు చెల్లించాలని ఈ ప్రస్తుతం అయితే గనుల శాఖ ఎంవివి సత్యనారాయణ జీవులకి ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే 5,43 లక్షల రూపాయలు జరిమానాగా విధించిందంటే అక్కడ ఎంత మైనింగ్ చేస్తారనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. భారీ పెద్ద పెద్ద కొండలన్నింటినీ కూడా తవ్వేసి ఎలాంటి అనుమతులు లేకుండా అటు గనుల శాఖ నుంచి అనుమతులు తీసుకోకుండా ఎలాంటి అనుమతులు లేకుండా భారీ భవనాల నిర్మాణం అయితే ప్రస్తుతం హైగ్రీవ భూముల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే గనుల శాఖ ప్రస్తుతం అయితే నోటీసులు చేసింది. అంటే ఈ రోజు నోటీసులు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. నోటీసులు అందుకున్న 10 రోజు నుంచి 15వ రోజు వరకు లోపు 5,43 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ హైగ్రీవ భూములకు సంబంధించి జనసేన నాయకుడు పోయేతల మూర్తి యాదవ్ ఆల్రెడీ గనుల శాఖకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. వీటి మీద అటు చిలుకూరు జగదీష్తో పాటుగా చిలుకూరు జగదీష్ ఆ పోలీస్ స్టేషన్లో కేసులు పెడితే ఇది అక్రమంగా ఇటు హైగ్రీవ భూములతో పాటుగా సిబిసిఎన్సి క్రైస్తవ భూములు కూడా ఆక్రమించుకున్నాడని జనసేన నాయకుడు ఆ పేతల మూర్తి యాదవ్ దీని మీద ఆ గనుల శాఖ అయితే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం గనుల శాఖ 5,43 లక్షల రూపాయలు 15 రోజుల్లోపు చెల్లించాలంటూ అటు మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణకు అదేవిధంగా వైసీపీ నాయకుడు ఆడిటర్ అయినటువంటి జీవీకి ప్రస్తుతం నోటీసులు ఇష్యూ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం రైట్ రాజు, థ్యాంక్ యూ.